మోటరోలా బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. ఇదొచ్చేసి మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఈ మొబైల్ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి లీక్ అయినాయి. ఈరోజు వీడియోలో ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుంది, దాంతోపాటు ఈ మొబైల్ ఎప్పుడు రావచ్చు అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేగా కొత్తలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్ గురించి మాట్లాడితే, డిస్ప్లే చూసి 6.78 ఇంచెస్ 144 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే రాబోతుంది. దాంతోపాటు హెచ్డి 10+ సపోర్ట్ ఉంది. దాంతోపాటు 5200 నిట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే చూసి ఒక మంచి డిస్ప్లే చేసినారు. 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే రాబోతుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే, బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ LYT సెన్సర్ యూజ్ చేయబోతున్నారు. విత్ తో కూడా వస్తుంది. సెల్ఫీ కెమెరా 32 MP యూజ్ చేసినారు. ప్రెసెంట్ అయితే ఇంతే మనకు ఈ కెమెరా సంబంధించిన ఫీచర్స్ లీక్ అయినాయి. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్. నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే, దీంట్లో మనకు మిలిటరీ గ్రేడ్ 8 సర్టిఫికేషన్ వస్తుంది. దాంతోపాటు IP69 వాటర్ రేటింగ్తో వస్తుంది. నెక్స్ట్ దీంట్లో అప్డేట్స్ గురించి మాట్లాడితే 3 years OS అప్డేట్స్, 4 years సెక్యూరిటీ అప్డేట్స్. ఇవే మనకు ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మ్యాక్సిమం మనకు 90% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ ఎంత ఉండబోతుందంటే, ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 20 నుంచి 25,000 రూపాయల మధ్యలో రాబోతుంది. ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే, ప్రెసెంట్ ఈ మొబైల్ సంబంధించిన ఎగ్జాక్ట్ డేట్ అయితే ఇంకా రివీల్ కాలేదు. చూద్దాం, మనకు నెక్స్ట్ మంత్ కానీ మార్చ్లో కానీ ఈ మొబైల్ అనేది రాబోతుంది. ఈ మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్. ఇంతకేసి వీడియో